నమస్తే అండి అందరికీ. ఈరోజు ఒక మంచి హెల్తీ పప్పు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మునగాకు 2 కప్పులు తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కున్నాను. ఇది నీళ్ళలో కలవనట్టే ఉంటుంది, నీళ్లు పట్టనట్టే ఉంటుంది. బాగా చేతులతో నలిపి కడుక్కోండి. ఇక్కడ 2 టొమాటోలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, అరకప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు. ఇది శుభ్రంగా కడుక్కుందాం, దీంట్లో వేసేసుకుందాం. కొంచెం పసుపు, 3 గ్లాసులు నీళ్లు, దీన్ని ఒక 5-6 విజిల్స్ రానిద్దాము. చక్కగా ఉడికిపోయింది, 6 విజిల్స్ రానిచ్చాను నేను. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకుందాం బాగా. ఇలా పప్పు గుత్తుతో బాగా నలిపేసుకోండి, ఎనుపుకోండి. పప్పుని మెత్తగా చేయడానికి ఎనపడం అంటారు. అరకప్పు చింతపండు రసం, ఉప్పు. చింతపండు రసం ఎక్కువ వేస్తే మునగాకులో ఉన్న ఐరన్ శరీరానికి అందదు ఎక్కువ, అందుకే కొంచెమే వేసుకోండి. ఒకసారి స్టవ్ వెలిగించుకుందాము. ఇక్కడ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి వేసి ఎండుమిర్చితో పోపు వేసుకున్నాను, అది కలిపేస్తున్నాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే చాలా హెల్తీ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.